ว้ายจริงఇండియా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అపెక్స్ ఐటర్స్ అవర్ ఫ్యామిలీ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికి తమ్నేల్లో చూసినట్టుగా ప్యారలెక్స్, సిద్రా, జెడ్బిసిఎన్ ఈ అన్నిటి గురించి మీకు చెప్పే ముందు ఈ యొక్క వీడియో కొంచెం లాంగ్గా ఉంటుంది. కానీ ఇది మీ అందరికి కూడా అవసరం వచ్చే వీడియోనే. ప్రతి ఒక్కరు కూడా ఫ్రీ మైనింగ్, అలాగే సిద్రా చైన్, అలాగే జెడ్బిసిఎన్ గురించి తెలియపరచడం అని అడిగారు. అలాగే ఈ యొక్క వీడియోలో మనం చెప్పే ప్రతిదీ కూడా ఎంత క్లారిటీ ఉంటుందంటే కొంచెం వీడియో లెంత్ అయినా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కొన్ని కామెంట్స్ కూడా రావడం జరిగాయి. నేను ఎంత క్లియర్గా చెప్పినా ఏవేవో పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఓకే, అది మీ డౌట్స్ ఉన్నప్పటికీ కూడా నేను క్లియర్ చేయగలను. ఆ దమ్మైతే మా దగ్గర ఉంది. మేము జనాలని ఎడ్యుకేట్ చేయడానికే ఆ యొక్క వీడియోస్, అలాగే దాంట్లో ఉన్న ప్రాంప్ట్స్ ఎలా ఉంటుందనేది తెలియపరచడం జరుగుతుంది. ఇకపోతే ఫ్రెండ్స్ చూడండి, ప్యారలెక్స్ నెట్వర్క్ టోకెన్ ఇదొక ఫ్రీ మైనింగ్ ఎర్లీ స్టేజ్లో ఉన్న టోకెన్. మీ అందరూ కూడా నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. ఇప్పటికే చాలామంది జాయిన్ అయిపోయి ఉన్నారు. మనం ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడే దీన్ని బై చేయాలి. ఇండోనేషియాలో కూడా ఇది పెద్ద ఎత్తున మొదలైంది. అలాగే ఈ యొక్క నెట్వర్క్ని ఇంకా మనం డెవలప్ చేసుకుంటే, మనం ఇంకా రిఫరల్స్ ద్వారా జాయిన్ చేసుకుంటే మనకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే ఫ్రెండ్స్, మనం జెబెక్ నెట్వర్క్ గురించి చెప్పుకుందాం. అంతకుముందు మన యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అందరూ కూడా నేను ఎంతో రుణపడి ఉన్నాను. మనకి 200 సబ్స్క్రైబర్స్ అయ్యారు. చాలా తక్కువ సమయంలో కూడా ఏమీ లేని వాళ్ళకు కూడా చాలా రోజులు పట్టేది. నాకు 200 సబ్స్క్రైబర్స్ అయినా ఆ యొక్క 200లో 100 మెంబర్స్నైనా సరే నేను బాగు చేసినట్లయితే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇకపోతే జెబెక్ నెట్వర్క్ అనేది ఒక బ్యాంకింగ్ సెక్టార్కి అనుసంధానమైనది. ఆ యొక్క బ్యాంకింగ్ సెక్టార్ ఎలా పనిచేస్తుందో దానికంటే 1000 టైమ్స్ ఎక్కువ పనిచేయడం జరుగుతుంది. ఎక్స్ఆర్పి, గతంలో ఎక్స్ఆర్పి ఎలా అయితే ఉందో ఆ ఎక్స్ఆర్పి రోల్ మోడలే జెబెక్ నెట్వర్క్. కానీ జెబెక్ ఇంకా హైలీ స్పీడ్. నియోన్ బ్యాంక్ వాళ్ళు కూడా దీన్ని టేకప్ చేశారు. దాని యొక్క కార్డ్స్, అలాగే కాంటమ్ అనే వాళ్ళు కూడా దీన్ని టేకప్ చేశారు. చాలా చోట్ల కూడా ఈ యొక్క టోకన్ని, ఈ యొక్క చైన్ మీద ఉన్న కార్డ్స్ని అన్నిటినీ కూడా వీళ్ళు ఎంతో చక్కగా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు చెప్తే నమ్మరు, ఈ యొక్క జెడ్బిసిఎన్ టోకన్స్తో పేమెంట్స్, జీతాలు కూడా తీసుకోవడం జరుగుతుంది కొన్ని కంట్రీస్లో అయితే. అర్థమైందా ఫ్రెండ్స్? అలాంటిదే వీళ్ళు ఇంకా రెట్టింపు చేయడానికి, అంటే ఫ్యూచర్లో మనీతో ఇబ్బంది లేకుండా ఈ కార్డ్స్ని తీసుకొస్తే ఆ కార్డు ద్వారాగా మనం మనీ కూడా డ్రా చేయవచ్చు, అలాగే పేమెంట్ చేసుకోవచ్చు, ట్రేడింగ్ చేసుకోవచ్చు, వగేరా వగేరా ఏదైనా షాపింగ్ చేసుకోవచ్చు, పెట్రోలు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎస్పెషలీ దీన్ని ప్రతి దాంట్లో కూడా సోలానా చైన్ ద్వారాగా మూవ్ అవుతున్న ఈ టోకెన్ ఎంత స్పీడ్గా జనరేట్ అవుతుందో చూడండి. అలాగే ఈ యొక్క టోకెన్ మార్చి 16న 100 బిలియన్ టోటల్ సప్లై టోకెన్స్ మొత్తం మార్కెట్లోకి రావడం జరుగుతుంది. ఇంకో విషయం అంటే 100 బిలియన్స్ అంటే ఆల్రెడీ 99 వచ్చేసింది. 1.04 బిలియన్ మార్చి 16న రావడం జరుగుతుంది. ఈలోపు ఏదైనా జరగవచ్చు, ప్రైస్ పంప్ అవ్వచ్చు, డంప్ అవ్వచ్చు. మ్యాక్సిమం టోకెన్ సప్లై బయటకు వచ్చేస్తే డంప్ అవుతుంది. ఒకవేళ ఏదన్నా విచిత్రం జరిగితే పంపే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇకపోతే మీ అందరికి కూడా నేను చెప్పేది ఒకటి, ఇప్పటి వరకు మనం ఏం చేస్తున్నాం ఏంటనేది ఆలోచన వదులుకుంటే రాబోయే రోజుల్లో క్రిప్టో జర్నీ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. మనం దాన్ని అంతుపట్టలేము. ఇప్పటి నుంచి మనం అక్యుమేషన్ చేసుకుని మంచి టోకెన్స్ని జాగ్రత్తగా హోల్డ్ చేసుకుంటే మనం గెయిన్ అవ్వడానికి ఎవరు ఆపలేరు, మనం విన్ అవ్వడానికి ఎవరో ఆపలేరు. యూ విన్, ఐ విన్. మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను అంత సపోర్ట్గా ప్రతి టోకెన్ మీద కూడా రీసెర్చ్ చేసి మీ అందరి ముందుకు తీసుకొస్తానని తెలియపరుస్తూ, ఇప్పటివరకు సిద్రా చైన్ కూడా ఎవరు చెప్పని నిజాలు కూడా నేను ఇప్పుడు మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. ఈలోపు మనం
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక మనం సిద్రా చైన్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను కొన్ని చిత్రాలు చూపించడం జరుగుతుంది. సిద్రా చైన్ సింబల్స్ ఇలా ఉన్న సిద్రా చైన్ తన సొంత బ్లాక్ చైన్ నెట్వర్క్ మీద తీసుకురావడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంది, కానీ ఇథీరియంని అయితే యూజ్ చేస్తుంది. కొన్ని బ్లాక్ చైన్స్ అంటే ఉదాహరణకు సమెక్స్ ప్రాజెక్టు దాన్ని టేకప్ చేసుకోవడానికి ఈ యొక్క బ్లాక్ చైన్ చాలా బాగుంది. అలాగే 2 బ్లాక్ చైన్స్ని దాంట్లో యూజ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఆ బ్లాక్ చైన్ పేర్లు ఏంటో కూడా మీకు నేను త్వరలో తెలియపరుస్తాను. ఇక్కడ మనం పేర్లు కూడా చెప్పుకున్నట్టయితే మీకు హింట్ కూడా ఇస్తున్నాను. ఒకటి ఎక్స్, ఒకటి ఎస్. ఈ 2 బ్లాక్ చైన్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అదే అనే కాదు, ఈ యొక్క 2 బ్లాక్ చైన్స్ కూడా వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క బ్లాక్ చైన్ టోకన్స్ పేరోల్ కానీ పేమెంట్స్కి కానీ ఎంత స్పీడ్గా ఉంటాయంటే అంత స్పీడ్గా పనిచేస్తాయి. లెడ్జర్, మీకు సిద్రా అంటేనే లెడ్జర్ బ్యాలెన్స్ అంటే ఏంటంటే మనం మాన్యువల్గా కూడా రాసుకుంది ఇన్పుట్ అవుట్పుట్లో వచ్చేస్తుంది. సిస్టంలో కూడా మనం మాన్యువల్గా ఏదో రాసుకుంటామో అదే సిస్టంలోకి ఎక్కిస్తాం. అలాగా లెడ్జర్ ఎవ్రీ కౌంటింగ్ కింద ఉండడం జరుగుతుంది. కాబట్టి అది కూడా చాలా మంచి నెట్వర్క్ సిద్రా చైన్. లేటెస్ట్ అప్డేట్స్ రావడం జరుగుతున్నాయి, కానీ లేటెస్ట్ అప్డేట్ మూమెంట్స్ రావట్లేదని చెప్పి చాలామంది బాధపడుతున్నారు. మీ మొబైల్ యాప్లో మైనింగ్ జరగకపోతే క్రోమ్ బ్రౌజర్లకు వెళ్ళి చెక్ చేసుకోండి. ఒకసారి క్రోమ్ బ్రౌజర్లకు వెళ్ళి చెక్ చేసుకోండి, అప్పుడు మైనింగ్ చేయండి. ఒకసారి బ్రౌజర్లో అవుతుంది, ఒకసారి యాప్లో అవ్వదు. బ్రౌజరే చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? దయచేసి నేను చెప్పింది అందరూ కూడా దయచేసి మీ అందరూ కూడా జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే మీరు కొన్న ప్రతి టోకన్ని కానీ మీరు మైన్ చేసిన ప్రతి టోకన్ని కానీ జాగ్రత్తగా పెట్టుకోండి. మీకు లాంచ్ అయ్యే టైంకి ఎంత ఉంటుంది అనేది కన్నా మనం దాని ఫ్యూచర్ గురించి ఆలోచనతో ముందుకెళ్తే బాగుంటుందని చెప్పి నా యొక్క ఆలోచన. ఈరోజు మార్చ్ 9, 2026. ఇంకా 4 సంవత్సరాల్లో క్రిప్టోలో ఈరోజు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మ్యాక్సిమం 10 to 50x అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకోటి, నేనేం ఫైనాన్షియల్ అడ్వైజ్గా చెప్పట్లేదు. మీరు ఇన్వెస్ట్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకుని అప్పుడే మీరు దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఇక జెడ్బిసిఎన్, ప్యారలెక్స్, అలాగే సిద్రా మైనింగ్, ప్యారలెక్స్ మైనింగ్, ఈ రెండింటిని కూడా మీరు వదలొద్దు. మీ రిఫరల్ లింక్ ద్వారా ఇచ్చి మీరు మైనింగ్ చేయండి, లేదా నా రిఫరల్ లింక్ ద్వారా మీరు జనాలకు ఇచ్చి మైనింగ్ చేయండి. నాకు వచ్చే ప్రాఫిట్ లేదన్నా 70% మీ అందరికి ఇస్తానని నేను గతంలో కూడా చెప్పాను. చెప్పింది చేస్తానని మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి మీ అందరూ కూడా జాగ్రత్తగా ఉండి మైండ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ప్రతి ఒక్కరు కూడా తెలియపరచండి. ఇంకొకటి, మనం మన ఒక రిఫరల్ లింక్ ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ రిఫరల్ లింక్ ఏంటి అనేది నేను త్వరలో తెలియపరుస్తాను. చాలా చిన్న అమౌంట్తో మీరు కొన్ని $100 గెయిన్ చేసే అవకాశం ఉంది. ఆ యొక్క ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, అలాగే దాంట్లో విన్నర్స్ ఎవరిని కూడా మనం తెలియపరచడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? జై హింద్, జై భారత్. సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేయండి. ముందు గంట సింబల్ మీద ఆలోచన పెట్టుకోండి. ముందు అర్జెంట్గా మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతే తప్ప ఇలాంటి న్యూస్ మీ వరకు రావు. ఓకేనా ఫ్రెండ్స్? జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. క్రిప్టో అంటేనే హైలీ వాలటిలిటీ. క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే క్రిప్టో గురించి మనం ఎంత రీసెర్చ్ చేసినా మనకు అత్తుపట్టంది క్రిప్టోలో ఉన్న మాయాజాలం. ఐఎమ్ నాట్ ఫైనాన్షియల్ అడ్వైజర్. ప్లీజ్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్. ఫ్రెండ్స్, క్రిప్టో అంటేనే హైలీ వాలటిలిటీ. క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే క్రిప్టో గురించి మనం ఎంత రీసెర్చ్ చేసినా మనకు అత్తుపట్టంది క్రిప్టోలో ఉన్న మాయాజాలం. ఐఎమ్ నాట్ ఫైనాన్షియల్ అడ్వైజర్. ప్లీజ్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.